వైఎస్ జగన్ పాలనలో రైతులు, చేనేతల ఆత్మహత్యలు లేవు, నిరాహార దీక్షలు లేవు, ర్యాలీలు, ధర్నాలు లేవు. ఎందుకు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిని చెప్పుకునే చంద్రబాబు పాలనకు 58 నెలల జగనన్న పాలనకు ఉన్న తేడాని క్లియర్ కట్గా వివరించారు తిరుపతి జిల్లా వాసులు. చంద్రబాబు పాలనలో నేత కార్మికులు సైతం ఆత్మహత్యలు చేసుకున్నారని ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు నేతన్నలు. కష్టంలో ఉన్నాం ఆదుకోమంటే ఉచిత సలహాలు బోలుడన్నిచ్చారు బాబోరు అంటూ గరమగరమయ్యారు. మాకు బాగా న్యాయం జరిగింది. మొట్టమొదటిగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి హయాంలో అసెంబ్లీలో 50 సంవత్సరాలకే పెన్షన్ పెట్టారు. అదేవిధంగా ఐసిఐసి లోంబార్డ్ కార్డులు పెట్టారు. అదేవిధంగా చనిపోయిన చేనేత కార్మికుడికి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 60 వేల రూపాయలు మహాత్మా గాంధీ బంకర్ బీమా యోజన పెట్టారు. రాజశేఖర రెడ్డి వచ్చినాక ఎన్నో విధంగా చేనేతకి మంచి సంకల్పించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ వృత్తి పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ పరిశ్రమని అంతరించిపోయే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ టయానికి వచ్చి ఈ నేతన్నలకి 24,000 సంవత్సరానికి ఇవ్వటం చాలా ఆనందదాయకం. అది కూడా ఆయన డిసెంబర్ 21 ఆయన పుట్టినరోజే దీనికి బటన్ నొక్కారు. అందరి అకౌంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అవినీతి కరప్షన్ లేకుండా నీట్గా ముందు కమిషన్లు పోతూ ఉన్నాయి. ఆ కమిషన్లు వాళ్ళు లేకుండా నీట్గా లబ్ధిదారుకు అందటం నేతలంతా ఈ రాష్ట్రంలో చాలా హర్షిస్తున్నారు. ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలోనే నేతన్నల జీవితాలు బాగున్నాయని చేనేత కుటుంబాలు అంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 5 విడతలు నేతన్న నేస్తం వచ్చింది. మొత్తం కలిపి 1,20,000 వచ్చింది. ఈరోజు ఇప్పటికి మా మిస్సెస్కి 3 సంవత్సరాలు జగనన్న చేయూత వచ్చింది. ఆమెకు వచ్చి ఎన్నుపూస ఆపరేషన్ చేయించాను. ఎన్నుపూస ఆపరేషన్ చేపిస్తే ఆమెకి ఆరోగ్యశ్రీలో డబ్బులు వచ్చినాయి. ఎన్నుపూస ఆపరేషన్కి మాకు ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్య పచ్చానికి కూడా డబ్బులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. బాగా ఆయన ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన మళ్ళా బ్రహ్మాండమైన విజయవంతంగా గెలుస్తాడు, ఎలాంటి ఇబ్బంది లేదు. మా చేనేత కార్మికులు మొత్తం అతనికే ఓట్లేసి గెలిపిస్తాము. జగన్ పాలనలో మా పిల్లలు కూడా చదువుకోగలుగుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు. అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్తో ఉన్నతమైన చదువులు అందుకొని మంచి ఉద్యోగాలు పొందగలుగుతున్నారంటే అదంతా సీఎం వైఎస్ జగన్ చలవే అంటున్నారు. పిల్లకాయల భవిష్యత్తు బాగుంది. పిల్లల చదువులు ఇంగ్లీష్ మీడియం బాగా, ఈరోజు మా పిల్లకాయలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం బాగా చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ స్కూలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. ఆ పిల్లకాయలకి ఏంటంటే బ్యాగు, పుస్తకాలు, నోట్బుక్స్, షూస్ అని అవన్నీ వేసుకొని పోతున్నాయి. మాకు కూడా చాలా ఆనందంగా, మేము కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నంత ఆనందంగా ఉంది మాకు. పిల్లకాయలు కూడా ఇంగ్లీష్ బాగా మేము అడిగిన దానికి సమాధానం చెప్పగలుగుతున్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. 50 సంవత్సరాల నుంచి చేనేతను నమ్ముకొని బతుకుతూ ఉన్నాము. ఇప్పుడు నాకు చేనేత మీద పెన్షన్ కూడా వస్తూ ఉన్నది 50 సంవత్సరాలకి. మా కొడుకు ఏమంటే ఫీజు రియంబర్స్మెంట్ మీద రాజశేఖర రెడ్డి పుణ్యము, జగన్ గారి పుణ్యంతో ఈరోజు ఏమంటే బీటెక్ కంప్లీట్ చేయించి ఈరోజు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. నా భార్యకి చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, 24,000 నేతన్న నేస్తం వస్తున్నది. రైతన్నలు కూడా జగన్ పాలనకే జై కొడుతున్నారు. రైతు బీమా, భరోసా కేంద్రాలు వంటి వాటితో మా అన్నదాతల జీవితాలు ఆనందంగా ఉన్నాయని చెప్తున్నారు. రైతు భరోసా వచ్చి మాకు ఫస్ట్ దుక్కులు కాడ నుంచి, ఆర్బీకే సెంటర్ నుంచి, ఎరువులు కాడ నుంచి ప్రతి ఒక్కటి కొరత లేకుండా విత్తనాల కాడ నుంచి ప్రతి ఒక్కటి సప్లై చేస్తున్నారండి. వేసే 3 విడతలు 13,500 సకాలంలో టయానికి అందుతుంది. మేము సబ్సిడీగా దాన్ని ఉపయోగించుకొని ఎరువుల కాడ నుంచి మొత్తం రైతు భరోసా ద్వారా కానీ జగనన్న ఇచ్చే ప్రతి ఒక్కటి రైతుకి ప్రతి ఒక్కటి 100% మేలు జరుగుతుంది సార్. మాకు గిట్టుబడి ధర ఉండదు, కానీ మాకు రైతు భరోసా కూడా అనుకున్న టయానికి విడుదలవుతున్నారు. మాకు సకాలంలో ఎరువులు కూడా రైతు కేంద్రాల్లోనే మాకు గిట్టుబడి ధరలకు ఇచ్చేదానికి సీఎం ఆశీస్సులు ఉన్నది. కాబట్టి మాకు మళ్ళీ 2వ పర్యాయం కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని మేము రైతులందరం ఆశిస్తున్నాం. బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వర్షాలు కూడా బాగా పడతాయి మాకు ఈసారి వస్తే, అది కూడా అనుకూలమే. రైతు భరోసా వస్తున్నది, అన్నిటికీ రైతు భరోసా మాకు ఆదుకుంటున్నది. దుక్కికి కానీ, ఎరువులకు కానీ, విత్తనాలు కానీ అన్నిటికీ మాకు ఆదుకుంటున్న సకాలంలో వస్తున్నది రైతు భరోసా. గిట్టుబాటు ధర కూడా మాకు బాగున్నది ఈ సంవత్సరం. తిండి పెట్టే రైతు ఎంత ముఖ్యమో అలాగే మానవ మర్యాదలను కాపాడే నేతన్న కూడా అవసరమే అన్న సత్యాన్ని వైఎస్ జగన్ గుర్తించబట్టే అధికారంలోకి రాగానే ఈ 2 రంగాలను ఆదుకున్నారు.
వ్యవసాయం దండగని రైతన్నలను పనికిరాని చేనేత ఎందుకని నేత కార్మికులను అవమానపరిచిన 14 ఇయర్స్ సీఎం చంద్రబాబుకి సంక్షేమ పథకాలతో సమాధానమిచ్చారు సీఎం వైఎస్ జగన్.